కొల్లేరు నుంచి. బాపట్ల జిల్లాను వరద ముంచెత్తింది. చెరుకుపల్లి మండలం కనగాల దగ్గర పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. గంగోలు డ్రైన్ ఎగదండడంతో వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. జాతీయ రహదారి చుట్టూ వరద నీరు చేరింది. గూడవల్లి పాంచాలవరం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. వరద ప్రభావం కూడా కృష్ణానదికి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కూడా బాపట్ల జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇంకా వరద నీరు ఏ విధంగా ఉందో, ఎంత విలయతాండవం చేస్తుందో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇది 216A జాతీయ రహదారి. ఈ రహదారి పక్కనే ఉన్న ఈ గ్రామాలన్నిటిలో కూడా వరద నీరు వచ్చింది. గ్రామాల చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ కూడా పూర్తిగా కూడా నీట మునిగిపోయాయి. గ్రామాల్లోకి మాత్రమే నీరు ఎక్కలేదని కానీ పంట పొలాలు ఒక్క ఎకరం కూడా చేతికి రాకుండా పూర్తిగా వరద నీటిలో కూడా నానిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తున్నాం. ఇది ఇక్కడ కూడా గంటకి కూడా ఈ పొలాల్లోకి వచ్చే వరద నీరు అయితే పెరిగిపోతా ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ వారంతా చెబుతుంది కూడా ఈ పక్కనే గంగోలు అని చెప్పి ఒక డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ లోకి ఈ పంట పొలాల్లో ఉన్న మామూలుగా మురుగునీరంతా అయితే చేరుతుంది. కానీ నిన్న వచ్చిన ఈ వర్షపు నీరంతా కూడా దీనిలోకి చేరడంతోనే గంగోలు డ్రైన్ కి ఏదైతే ఎదురు తన్ని మొత్తం కూడా ఈ పంట పొలాలన్నింటినీ కూడా ముంచివేసిందని చెప్తున్నారు. ఇక్కడ కనగాలతో పాటు ఆ పక్కనే ఉన్న పాంచాలవరం, గూడవల్లికి సంబంధించిన పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. మనం కనుక కొంచెం చూసినట్టయితే హైవే చూసినట్టయితే ఇది జాతీయ రహదారి మీద కూడా మరికొద్ది సేపట్లోనే వాటర్ ఎక్కే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. పూర్తిగా హైవేకి ఆనుకొని కూడా రెండు పక్కల కూడా నీరు చేరింది. దాదాపుగా ఈ 1000 ఎకరాలు అయితే మాత్రం పంట పొలాలని కూడా నీట మునిగిన నేపథ్యం అయితే మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. నిన్నటి కన్నా కానీ ఈ రోజు ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ కూడా ఏదైతే గంగోల్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్ కి సంబంధించి వరద నీరు పూర్తిగా కూడా ఎదురుతంతా ఉంది. దీంతోనే ఇక్కడున్న 1000 ఎకరాల పంట మొత్తం కూడా నీట మునిగిందని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. గతంలో 4 రోజుల క్రితం చూసాం కాజా టోల్ గేట్ వద్ద విపరీతంగా కూడా వరద నీరు చేరిపోయి అసలు మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిన నేపథ్యం అయితే చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇది ఈ 216A జాతీయ రహదారికి చుట్టుపక్కల మొత్తం 1000 ఎకరాల్లో కూడా ఈ వరద నీరు తిరిగింది. చేరడమే కాదు గంటకు కూడా దీని యొక్క ఉధృతి పెరుగుతుంది. వరద కూడా ఇక్కడ చేలలోకి చేరిన వరద స్థాయి కూడా పెరుగుతుంది. కాబట్టి కొంత ఆందోళన అయితే ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పంటలను కాపాడుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఒక్క ఎకరానికి సంబంధించి కూడా కాపాడుకోలేని దుస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. రైతులంతా కూడా తీవ్ర ఆవేదనలో మునిగిపోయి ఉన్నారు. కెమెరామెన్ నాగరాజు, టీవీ9 బాపట్ల జిల్లా.